శ్రీలంక పర్యటనలో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించింది. 3 టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్కు పదే వర్షం అంతరాయం కలిగించగా అంపైర్లు భారత విజయ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. ఈ గెలుపుతోటి టీమిండియా 3 టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా బోణీ కొట్టారు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా 34 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతోటి 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీతోటి రాణించి టాప్ స్కోరర్గా నిలవగా, ఓపెనర్ పాతుమ్ నిసంక 24 బంతుల్లో 5 ఫోర్లతోటి 32 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 26 పరుగులకు 3 వికెట్లు తీసి రాణించగా, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 6.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 81 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. యశస్వి జైస్వాల్ 15 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 30 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 12 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 26 పరుగులు, హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 22 పరుగులు చేసి రాణించారు. శ్రీలంక బౌలర్లలో మహేష్ తీక్షణ, వానిందు హసరంగా, మహేష్ పత్రణ తలా 1 వికెట్ తీశారు. ఇక 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి భారత్ 3 బంతులు ఆడి 6 పరుగులు చేయగానే వర్షం అంతరాయం కలిగించింది. దాంతో దాదాపు గంటన్నర పాటు ఆటకు అంతరాయం కలిగింది. వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమవగా అంపైర్లు భారత విజయ లక్ష్యాన్ని కుదించారు. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత యొక్క విజయ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు. ఆట తిరిగి ప్రారంభం కాగానే వెంటనే భారత్కు బిగ్ షాక్ తగిలింది. సంజు శాంసన్ తీక్షణ బౌలింగ్లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. శుభ్మన్ గిల్ గాయంతో ఈ మ్యాచ్కు దూరం కావడంతో అతని స్థానంలో తుది జట్టులోకి వచ్చినటువంటి సంజు శాంసన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక క్రీజులోకి వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్తో యశస్వి జైస్వాల్ విధ్వంసకర బ్యాటింగ్ తోటి చెలరేగాడు. ఈ ఇద్దరూ కలిసి దూకుడుగా ఆడటంతో భారత్ 4 ఓవర్లలోనే 50 పరుగులను పూర్తి చేసుకుంది. ప్రమాదకరంగా మారినటువంటి ఈ జోడీని మతీషా పతిరణ విడదీశాడు. ఊరించేటటువంటి బంతితో సూర్యకుమార్ యాదవ్ను క్యాచ్ అవుట్గా బోల్తా కొట్టించాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కు రాగా యశస్వి జైస్వాల్ హసరంగా బౌలింగ్లో ఓ భారీ సిక్సర్ బాది మరుసటి బంతికే క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ క్రీజులకు వచ్చాడు. హార్దిక్ పాండ్యా ఓ భారీ సిక్సర్తో పాటు 2 బౌండరీలు బాది విజయాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ దిగినటువంటి శ్రీలంక ఇన్నింగ్స్ను మెరుగ్గానే ప్రారంభించింది. తొలి టీ20లో భారీ లక్ష్య ఛేదనలో పోరాడి ఓడినటువంటి శ్రీలంక రెండో టీ20ని మెరుగ్గానే ప్రారంభించింది. ఓపెనర్ నిసంక 32 పరుగులతోటి మరోసారి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. కుశాల్ మెండిస్ 10 పరుగులు మాత్రమే చేసి ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయినా నిషాంక, కుశాల్ పెరీరా ఇద్దరు కూడా ధాటిగా ఆడటంతో శ్రీలంక 9 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 77 పరుగులతోటి పటిష్ట స్థితికి చేరింది. ఈ దశలో స్పిన్నర్ రవి బిష్ణోయ్ నిషాంకను వికెట్ల ముందు దొరకపుచ్చుకొని లంక జోరుకు బ్రేక్ లేశాడు. ఆ తర్వాత కూడా కమిందు సహకారంతో పెరీరా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 15 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 130 పరుగులతోటి నిలిచిన శ్రీలంక 190 పరుగులు స్కోరు సాధించేలాగా కనిపించింది. కానీ హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్లో వీరిద్దరినీ అవుట్ చేసి లంకను గట్టి దెబ్బతీశాడు. ఆ తర్వాత షనక, హసరంగలను కూడా డక్అవుట్ చేసినటువంటి బిష్ణోయ్ లంక కష్టాలను ఇంకా పెంచాడు. దీంతో చివరికి శ్రీలంక తక్కువ స్కోర్కే పరిమితమైంది. తొలి టీ20లో బంతిని అందుకునేటటువంటి ప్రయత్నంలో కంటి కింద గాయం కావడంతో బిష్ణోయ్ అక్కడ ప్లాస్టర్ వేసుకొని రెండో మ్యాచ్ ఆడాడు. 162 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియా 3 బంతులు ఆడగానే వర్షం వచ్చింది. వర్షం ఆగిన తర్వాత భారత విజయ లక్ష్యాన్ని ఎంపైర్లు 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు. అప్పటికే 3 బంతులు పడటంతో 45 బంతుల్లో 72 పరుగులుగా సమీకరణము మారింది. అయితే అది భారత్కు ఏమంత కష్టం కాలేదు. సంజు శాంసన్ డకౌట్ అయినప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ దంచే పనిలో పడ్డారు. హసరంగా వేసినటువంటి 3వ ఓవర్లో జైస్వాల్ 6-4 కొడితే సూర్య మరో బౌండరీ బాదటంతో ఆ ఓవర్లో ఏకంగా 16 పరుగులు వచ్చాయి. ఇక తీక్షణ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ 4లు కొట్టి మరో 15 పరుగులు రాబట్టాడు. ఇదే ఊపులో పతిరణ 5వ ఓవర్లో భారీ సిక్సర్ బాదినటువంటి సూర్య ఆ తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు. ఇక 5 ఓవర్లలో భారత్ 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. ఇక 18 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండగా 6వ ఓవర్లో 6 కొట్టి యశస్వి జైస్వాల్ అవుట్ అయినా
హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 22 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఆ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. ఆ మరుసటి ఓవర్లో పాండ్యా 2 బౌండరీలతోటి మ్యాచ్ను ముగించాడు. ఈ విజయంతో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ను భారత్ చేజిక్కించుకుంది. ఇక చివరిదైనటువంటి 3వ టీ20 మ్యాచ్ మంగళవారం నాడు జరగనుంది. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్లో ఓపెనర్ పతుమ్ నిసంక మరోసారి రాణించాడు. 24 బంతులు ఎదుర్కొన్నటువంటి నిసంక 5 ఫోర్లతోటి 32 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ కుశాల్ మెండిస్ విఫలమయ్యాడు. 11 బంతులు ఎదుర్కొన్నటువంటి కుశాల్ మెండిస్ 2 ఫోర్లతోటి 10 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో రవి బిష్ణోయ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కుశాల్ పెరీరా ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. 34 బంతులు ఎదుర్కొన్నటువంటి కుశాల్ పెరీరా 6 ఫోర్లు 2 సిక్సర్లతోటి 53 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రింకు సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కమిందో మెండిస్ 23 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 26 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రింకు సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ అసలంక 12 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 14 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో సంజు శాంసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మాజీ కెప్టెన్ షనక 1 బంతి ఎదుర్కొని తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే రవి బిష్ణోయ్ బౌలింగ్లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగ్గా హసరంగా కూడా తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే రవి బిష్ణోయ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యి గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. ఇక మెండిస్ 10 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 12 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టంప్అవుట్గా వెనుదిరిగ్గా తీక్షణ 3 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక చివరిలో బ్యాటింగ్కు వచ్చినటువంటి మతీషా పతిరన్న 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాటౌట్గా నిలవడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లతోటి రాణించగా హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు తీశారు. అందరూ కూడా చక్కటి బౌలింగే ప్రదర్శించారని చెప్పాలి. అయితే హార్దిక్ పాండ్యా కొంచెం భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. 2 ఓవర్లలో 23 పరుగులు, అంటే ఓవర్కి సగటున 11.5 చొప్పున పరుగులు ఇచ్చుకున్నాడు హార్దిక్ పాండ్యా. మిగతా బౌలర్లు పర్వాలేదనిపించారు. ఇక 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇండియాకి తొలి ఓవర్లో 3 బంతులు ఆడగానే వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత దాదాపు గంటన్నర తర్వాత మ్యాచ్ ప్రారంభం కావడంతో భారత్ యొక్క విజయ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించడం జరిగింది. సో అది డక్వర్త్ లూయిస్ ప్రకారంగా ఇండియా 6.3 ఓవర్లలోనే, అంటే 8 ఓవర్లలో విజయ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా ఇండియా 6.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతోటి విజయాన్ని సాధించింది. ఇక భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 15 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 30 పరుగులు చేసి హసరంగా బౌలింగ్లో షనకాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో మరొక ఓపెనర్గా వచ్చినటువంటి సంజు శాంసన్, వాస్తవానికి గిల్ ఓపెనర్గా రావాల్సి ఉండే, అయితే శుభన్ గిల్ గాయం కావడంతో ఈ మ్యాచ్లో సంజు శాంసన్కి ఆడే అవకాశం వచ్చింది. కానీ ఈ అవకాశాన్ని సంజు శాంసన్ను మరి వినియోగించుకోలేకపోయాడు. తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే తీక్షణ బౌలింగ్లో బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు సంజు శాంసన్. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 12 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 26 పరుగులు చేసి మతీషా పతిరన్న బౌలింగ్లో షనకాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 9 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 22 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి రిషబ్ పంత్ 2 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఇండియా 6.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతోటి విజయం సాధించింది. ఇక శ్రీలంక బౌలర్లలో తీక్షణ, హసరంగా, పతిరన ఈ ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. అయితే అందరూ కూడా దాదాపుగా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఒక తీక్షణ తప్ప మిగతా వాళ్ళంతా భారీగా, అంటే 10కి పైగా. హసరంగా అయితే 2 ఓవర్లలో ఏకంగా 34 పరుగులు, అంటే ఓవర్కి సగటున 17 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. దీంతో ఇండియా సునాయాసంగా విజయాన్ని సాధించి సిరీస్ను మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది.